హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ స్పోర్ట్స్ ఇన్సైట్స్. ఐపీఎల్ 2025 మెగా వేలంపై విపరీతమైన క్రేజ్ మొదలైంది. ఈ వేలం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరో 6 రోజుల్లో ఈ క్రికెట్ హంగామా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వేలానికి ముందు ఆర్సీబీ జట్టు కొత్త కెప్టెన్ ఎవరనేది హాట్ టాపిక్. పాప్ డు ప్లెసిస్ను రిటైన్ చేయకపోవడంతో విరాట్ కోహ్లీ మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ కోహ్లీ కెప్టెన్ అయితే జట్లో పలు మార్పులు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్గా వస్తే ఒక పేరు ఖచ్చితంగా జట్లో ఉండబోతుందంటున్నారు. ఆ పేరు యుజ్వేంద్ర చాహల్. కోహ్లీ, చాహల్ మధ్య ఉన్న బలమైన ఫ్రెండ్షిప్ కారణంగా అతను తిరిగి జట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. కానీ ఇది అంత సులభం కాదు. రాజస్థాన్ రాయల్స్ కూడా చాహల్ కోసం వేలంలో గట్టిగా పోటీ చేయనుంది. ముఖ్యంగా అశ్విన్తో జోడీ కోసం చాహల్ని తీసుకోవాలనుకుంటుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ వద్ద కేవలం 41 కోట్లు మాత్రమే బడ్జెట్ ఉంది. కాబట్టి చాహల్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఇదిలా ఉండగా గత సీజన్లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఆర్సీబీ తరపున బరిలోకి దిగి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అందుకే అతన్ని రిటైన్ చేయలేదు. కానీ వేలంలో అతన్ని తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారని మంజ్రేకర్ అభిప్రాయం. మ్యాక్సీ బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్లో కూడా ప్రత్యేకత చూపగలడు. ఒకవేళ ఫామ్లోకి వస్తే అతన్ని ఆపడం కష్టం. ఇక డు ప్లెసిస్ విషయానికి వస్తే కొత్త కుర్రాలను తీసుకోవడం కంటే అనుభవజ్ఞుడైన డు ప్లెసిస్ని దక్కించుకోవడం ఆర్సీబీకి ఉత్తమం అని మంజ్రేకర్ సూచిస్తున్నాడు. డు ప్లెసిస్ సిఎస్కే మరియు ఆర్సీబీ తరపున మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. అతని అనుభవం టీంకి చాలా ఉపయోగపడుతుంది. నవంబర్ 24, 25 తేదీలో సౌదీ అరేబియా వేదికగా ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ కమిటీ ప్లేయర్ల షార్ట్ లిస్ట్ను ప్రకటించింది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్లు వేలం బరిలో ఉన్నారు. ఈ క్రికెట్ హంగామా ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈసారి విరాట్ కోహ్లీ మళ్ళీ కెప్టెన్ అయితే ఆర్సీబీ కప్పు సాధిస్తుందా? చాహల్ మళ్ళీ ఆర్సీబీలోకి వస్తాడా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.